అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాతో సరదాగా. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో చూసేద్దామా? మరి ఈరోజు రెసిపీ ఏంటంటే చేపల కూర. నాకు చేపల కర్రీ అంటే చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్. నాకు బాగా ఇష్టమైన కర్రీ ఏదైనా ఉందంటే అది చేపల కూర. సో నా స్టైల్లో నాకు ఎంతో ఇష్టమైన చేపల కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి నేనైతే కేజీ చేపలు తీసుకున్నాను. చేపలు తీసుకొని చూసారు కదా, వాటిని ఒక రాయి మీద పెట్టేసి అలా రుద్దేసుకుంటాం అనమాట. పైన జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండి మొత్తం. సో అది ఆ జిడ్డు పోవాలంటే ఒక రాయి కానీ లేకంటే గచ్చు ఉంటుంది కదా, గచ్చు మీద పెట్టి అలా రుద్దేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక నేనైతే ఇంకొకసారి అందులో నిమ్మకాయ పిండేసుకొని ఇంకా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకోసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చూడండి, నిమ్మకాయ పిండేసుకున్నాను కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి మొత్తం బాగా ఇలా రుద్దేసి వాటర్లో వాష్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు మనం ఇంకొక గిన్నె తీసుకొని మనం కేజీ చేప ముక్కలు తీసుకున్నాం కదండి, దానికి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసేసుకోవాలి. ఆ చింతపండుని గిన్నెలో వేసేసుకొని అది మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. దాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ గిన్నెని పక్కన పెట్టేసి ఓకే, ఇలా శుభ్రంగా కడిగేశాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీరు ముందుగా కాకపోయినా చివరిలో అయినా ఉప్పు వేసుకోవచ్చు అండి, లేకుంటే ముందుగా వేసేసుకుంటే సాల్ట్ ఎక్కువ అయిపోతే టేస్ట్ బాగోదు కదా. తర్వాత ఒక 2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేయాలి. ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ఒక స్పూన్ మనం వామా వేసేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని ఇప్పుడు దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూడండి, చిటిపిటలు ఆడుతూ ఉన్నాయి కదా, ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక పక్కన గిన్నెలోకి తీసేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం కళాయిలోకి ఫిష్కి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. ఫిష్ కర్రీలో ఏంటంటే ఆయిల్ ఎక్కువగా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, నీచు వాసన కూడా రాదండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కళాయిని ఒకసారి పట్టేసుకొని ఆయిల్ని చుట్టూ గిన్నెకు అతుక్కునేలా ఇలా తిప్పేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్ మధ్యలోనే ఉంటుంది కదండి, సైడ్కి అతుక్కోదు కాబట్టి మనం ముక్కలు వేయగానే ఏంటంటే ఆ ముక్కలు గిన్నెకి పట్టేస్తాయి అన్నమాట, అతుక్కుంటుంది. సో అలా అతుక్కోకుండా ఉండాలంటే ఒకసారి ఆయిల్ని ఇలా మొత్తం తిప్పేసుకోవాలి గిన్నెలోకి. సో ముక్కలు వేసినా కూడా గిన్నెకి అతుక్కోకుండా ఈజీగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి మొత్తం యాడ్ చేసుకున్నాక గ్యాస్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ ఈ రెండింటి మధ్యలోకి ఉంచేసి పైన మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి
ఇప్పుడు మనం గరిటెతో చేప ముక్కలు తిప్పితే ఇరిగిపోతాయి కదండి, అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం మజ్జిగుడ్డని 2 సైడు ఇలా పట్టేసుకొని ఇలా పైకి కిందికి అనేసి ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది 2-3 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు మనం ఇందాక చింతపండు తీసేసుకున్నాం కదండి, చింతపండులో ఇప్పుడు మనం ఒక 3 టమాటాలు తీసేసుకోవాలన్నమాట. మీడియం సైజ్ టమాటాలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని వాటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి చింతపండు గుజ్జులోకి వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వాటర్లోకి టమాటాలు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు వాటిని ఇలా గట్టిగా పిసికేసి మొత్తం గుజ్జులాగా రెడీ చేసుకోవాలి. పైన తొక్కు ఉంటుంది కదండి, ఆ టమాటా తొక్కు కానీ చింతపండు తొక్కు మొత్తం తీసి పడేసి అది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి మళ్ళీ ఇంకొకసారి పైకి కిందికి కుదిపేసుకోవాలి. ఇలా మనం కుదిపేసుకున్నప్పుడు ఏంటంటే ఆయిల్ మీద పడిపోతుందని భయపడుతాం కదా, సో అలా కాకుండా పైన మనం మూత పెట్టేసి 2 వైపులా పెట్టుకొని మూత గట్టిగా పట్టేసుకొని అలా కూడా కుదిపేసుకోవచ్చండి. అందువల్ల ఏంటంటే ఆయిల్ మీద పడకుండా ఉంటుంది. సో ఇలాగనమాట. ఇలా కుదిపేసుకున్నాక మరి ఎక్కువసేపు అయితే ఇలా తిప్పేసుకోకండి, ఎందుకంటే ముక్కలన్నీ నుజ్జుగా అయిపోతాయండి. సో ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు టమాటా రసం ఉంది కదా, ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంత చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది కదా, సో నేను చూసి యాడ్ చేసుకుంటాను. ఒకసారి ఇలా మొత్తం కలిపేసాక టేస్ట్ చూసి చింతపండు పులుపు అనేది సరిపోయిందా లేదా చూసేసుకొని తర్వాత మిగిలిన కాస్త యాడ్ చేసుకుంటాను అన్నమాట. వేసుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని దాన్ని ఉడకనివ్వాలి. ఆనియన్లో సగం ముక్క తీసేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఎల్లుల్లి రెమ్మ తీసుకోవాలి. తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వామ ఇంకా మెంతులు ఉన్నాయి కదండి, వాటిని పొడిగా చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మెంతులు వామ పొడి మెత్తగా చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా వెల్లుల్లి యాడ్ చేసుకొని వాటిని కూడా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు మెత్తగా నూరుకున్న ముద్దని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి ఉడుకుతుందో లేదో చూసి ఒకసారి మసుగుడ్డ పట్టుకొని ఇలా తిప్పేసుకుందామండి. మనం పొరపాటున కూడా గరిటె యూజ్ చేయకూడదు, యూజ్ చేస్తే ఏంటంటే ముక్కలు విరిగిపోతాయి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు మనం ఒక స్పూన్ మసాలా వేసుకోవాలి, అంటే ధనియాల పౌడర్ అండి. అది మసాలా యాడ్ చేసుకొని ఇందాక మనం నూరి పెట్టుకున్న ముద్ద ఉంది కదండి, వామ ఇంకా మెంతులు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసి మెత్తగా నూరి పెట్టేసుకున్న ముద్దని కూడా ఇప్పుడు అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక రెండు వైపులా పట్టుకొని ఇలా మొత్తం ఈవెన్గా తిప్పేసుకోవాలి. మరీ ఎక్కువసార్లు కుదవకండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు చూస్తే చూడండి, గ్రేవీ మొత్తం దగ్గర పడిందండి. మనకి ఎంత గ్రేవీ కావాలంత గ్రేవీ చూసేసుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఎంత గుమగుమలాడే వాసన వస్తుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, నా స్టైల్లో ఎంత బాగుంటుందో తిన్నాక మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.